యూఫోరియా సినిమా చూశాను. లాస్ట్ మంత్ వరకు ఈ సినిమాకు బజ్జే లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా ఎవరికీ తెలియదు. 'దురంధర్' సినిమా తర్వాత ఈ సినిమాకు కూడా ఒక బజ్ వచ్చింది. రీజను సారా అర్జున్. ఇదొక రీజన్ అయితే, ఇంకో రీజను గుణశేఖర్ గారు. ఎప్పుడూ టచ్ చేయని జాన్రాను టచ్ చేయడం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక మదరు చెడిపోయిన తన టీనేజ్ కొడుకును ఎలా సెట్ చేసుకుంది అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, కాంటెంపరీగా కూడా ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంటెన్సిఫైడ్గా ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఆ కోర్ట్ రూమ్ డ్రామా కావచ్చు, ఇవన్నీ బాగా, అంటే మనం రెగ్యులర్గా చూసే సినిమాల్లో కాకుండా కొంచెం డీటెయిలింగ్గా చెప్పినారు. ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో ఒక స్టేజ్ తర్వాత ఆ మొమెంటం మిస్ అయిపోతుంది టిల్ క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ మళ్ళీ ఎమోషనల్గా అది కూడా బాగుంది. మళ్ళీ పాజిటివ్ పాయింట్స్: ఐడియా, ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మదరు సన్ అంటే భూమిక వాళ్ళ కొడుకు ఇద్దరి మధ్యన కిస్సింగ్ సీన్ ఒకటి, క్లైమాక్స్. నెగిటివ్స్: ఇందులో భూమిక యాజ్ ఏ మదర్గా తన కొడుకు తప్పు చేసినాడని, సో దీనికి రీజను తల్లిగా నాది కూడా అని వెళ్ళి కోర్టులో వెళ్ళి నన్ను కూడా పని చేయండి అని వెళ్ళి అడుగుతుంది. ఇది ఐడియా రకంగా బాగుంది, కానీ స్క్రీన్ మీద చూసేసరికి చాలా ఆర్టిఫిషియల్గా, చాలా సినిమాటిక్గా అనిపించింది. సరే, దీన్ని పెట్టినారు, దీనివల్ల ఏం సాధించారు అంటే అది కూడా ఏముండదు. ఏదో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కోసం పెట్టినట్టుంది తప్ప నిజంగానే ఆ ఎమోషనల్ ఎండింగ్ అయితే ఖచ్చితంగా రాలేదు. నెక్స్ట్, ఫస్ట్ హాఫ్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, ట్రాకులు కావచ్చు, దీనివల్ల ఏంటంటే స్టోరీ బాగా గ్రిప్పింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సింగిల్ ట్రాక్ అవుతుంది. అదేంటి, మదరు సన్ వీళ్ళిద్దరి మధ్యన. పోనీ వాళ్ళిద్దరి మధ్యన జరిగే సీన్లన్నా బాగున్నాయంటే పెద్ద బాలేవు, ఎమోషనల్గా ఉన్నాయంటే అది కూడా లేదు. 1-2 సీన్లు వదిలేస్తే మిగతావన్నీ చాలా బోరింగ్ ఉన్నాయి. అసలు ఎక్కడే కానీ మనం ఆ సీన్లకు కనెక్ట్ అవ్వం. నెక్స్ట్, సారా అర్జున్. ఓపెనింగ్లో ఈ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ ప్రొఫెషన్ కాక ఇంకో ప్రొఫెషన్ ఉంటుంది. అమ్మాయి ఇంటెన్షనల్గా ఇలా కావాలనుకుందా, లేకపోతే స్క్రిప్ట్ కోసం అలా పెట్టారా, లేకపోతే మధ్యలో ఏం జరిగింది 6-7 ఇయర్స్ జర్నీలో, అది కొంచెం ఏదో క్లారిటీ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్, సెకండ్ హాఫ్లోనే భూమిక వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా, విడిపోయినారా, ఈ క్లారిటీ కూడా మిస్సింగ్. ఎందుకంటే అక్కడే జనాలు ఏమంటారు, ఒకరు వాంటెడ్గానే ఈయన ఎక్స్ వైఫ్ అంటారు. అంటే వాళ్ళిద్దరు సపరేట్ అయినారా, ఎందుకు సపరేట్ అయినారు, దేనికోసం, పోనీ కొడుకు వీళ్ళ ఈ డిస్కషన్లో సపరేట్, ఆ డిస్కషన్ అని అట్లీస్ట్ 1-2 సార్లు పెట్టి ఆ కాన్ఫ్లిక్ట్ అన్న రన్ అవుతుంటే వాళ్ళిద్దరి మధ్యన సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం డ్రామా వచ్చేది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. దాన్ని యూజ్ చేసుకోలేదు. నెక్స్ట్, సినిమాలో 3 సాంగ్స్ ఏమో ఉన్నట్లున్నాయి. ఫస్ట్ సాంగ్ను వదిలేస్తే ఇంకా సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ అయితే సినిమా మంచి మూమెంట్లో వెళ్తుంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసరికి ఆ ఎమోషన్ మొత్తం పడిపోతుంది. మళ్ళీ ఆ ఎమోషన్ లేయడానికి మళ్ళీ చాలా టైం తీసుకుంటారు. ఫస్ట్ హాఫ్ అన్న ఓకే, ఇంకా సెకండ్ హాఫ్లో అయితే అసలు ఇంక ఇక్కడ వద్దురా అనే చోట ఒక సాంగ్ వస్తుంది. దాంతో అప్పటికే మనకు చిన్న ఎక్కడో ఇరిటేషన్ ఫీలింగ్ ఉంటుంది, ఈ సాంగ్తో ఇంకా ఇరిటేషన్ వస్తుంది. నెక్స్ట్, భూమిక కొడుకు వికాస్. సో మనవాడు టిల్ ఎండ్ వరకు క్యారెక్టర్ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంటుంది. ఒకసారి ఎక్కడో చిన్న ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ ఒక ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఇగ్నైట్ చేయడం వల్ల మళ్ళీ వాడికి కోపం వచ్చి మళ్ళీ ఆ క్యారెక్టర్కి వస్తాడు. ఇంత ఫైర్ మీద వచ్చేటోడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వచ్చేసి ఒక 2 ప్రీచింగ్స్ చెప్పేసరికి క్యారెక్టర్ మారిపోతుంది. అది కూడా నాట్ కన్విన్స్డ్ అనిపించింది. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే భూమిక గారు చాలా మెచ్యూర్డ్గా, చాలా సెటిల్గా, చాలా బాగా చేసినారు. సినిమాకు పెద్ద సెట్. ఇంకా విఘ్నేష్, భూమిక సన్ క్యారెక్టర్, ఇది కూడా ఇనీషియల్గా అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, కానీ బట్ సెకండ్ హాఫ్ అక్కడికి వచ్చి క్లైమాక్స్కి వచ్చేసరికి క్యారెక్టర్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసినారు. సారా అర్జున్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉన్నా కూడా బట్ ఆ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. అంటే మనం థియేటర్ నుంచి బయటికి వస్తున్నా కూడా సారా అర్జునే మనకు గుర్తుంటుంది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అమ్మాయి. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగానే ఉన్నాయి, 3 మాక్సిమం బాగానే క్యారీ చేసినారు. బీజిఎం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ చాలా షార్ప్గా, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ గ్రిప్పింగ్ మిస్ అయిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్గా యూఫోరియా మూవీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారేమో అని అయితే నాకు అనిపించింది. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.